Hey people, welcome to 20 Days of My Art series where we can explore 20 different art styles. Finally, episode 13 is here. పట్టచిత్ర పెయింటింగ్. దీనికి కావాల్సిన మెటీరియల్ డ్రాయింగ్ షీట్, పెన్సిల్ ఎరేజర్, పెయింట్ బ్రషెస్ అండ్ పోస్టర్ కలర్స్. పట్టచిత్ర పెయింటింగ్స్ ఇది ఒక ట్రెడిషనల్ క్లాత్ బేస్డ్ స్క్రోల్ పెయింటింగ్స్ ఒరిజినేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా లైక్ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఇది ఒక 12th century ఆర్ట్ ఫామ్. ఈ పెయింటింగ్స్ పూరిలో ఉన్న జగన్నాథ స్వామికి రిలేట్ అయి ఉంటాయి. క్రియేటెడ్ బై చిత్రకార్స్ అంటే ఆర్టిస్ట్. ఈ పెయింటింగ్స్ మోస్ట్లీ హిందూ రిలీజియస్ అండ్ మైథలాజికల్ థీమ్స్ని డెపిక్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను వేస్తున్న పెయింటింగ్ విష్ణుమూర్తి దశావతారాల్లోని 3వ అవతారమైన వరాహ అవతారం. ఇది సత్యయుగంలో జరిగింది. భూదేవిని రక్షించడానికి ధరించిన అత్యంత శక్తివంతమైన అవతారం. హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని తన సముద్ర గర్భంలో దాచుకుంటాడు. అప్పుడు భూదేవి తన పరిపూర్ణ విశ్వాసంతో వరాహస్వామిని వేడుకుంటుంది. అప్పుడు విష్ణు వరాహ రూపం అవతరిస్తాడు. ఆ రాక్షసుణ్ణి చంపి తన కొర్రలతో భూమిని పైకి తీసుకొచ్చి రక్షిస్తాడు. భూమిని రక్షించడం అంటే సృష్టిని, జీవరాశుల్ని రక్షించడం. ఇప్పుడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే భగవంతుడు తన భక్తులని ధర్మాన్ని కాపాడడానికి ఏ రూపంలోనైనా రావచ్చు. ఈ పెయింటింగ్ వేయడానికి నాకు మినిమం 9 hours టైం పట్టింది. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. దిస్ విల్ బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్స్ ఇన్ దిస్ సిరీస్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎపిసోడ్స్. Bye bye.